తొందరగా చేసుకునే టమాటా నిల్వ పచ్చడండి. కిలో టమాటాలండి, 100 గ్రాముల కారము, 100 గ్రాముల చింతపండు, పావు కిలో ఉప్పు, కొన్ని ఆవాలండి, కొంచెం ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలండి, పావు కేజీ నూనె. ప్రొద్దున పుట్ట టమాటాలన్నీ మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని టమాటా ముక్కలు కట్ చేసి అందులోనే 100 గ్రాముల చింతపండు, పావు కిలో ఉప్పు వేసి సాయంత్రం వరకు ఇలా పెట్టేసేయాలండి. మొత్తం ఇలా చింతపండు మొత్తం నానిపోయి ఇలా ఉబ్బిపోతుందండి. ఓకేనా. ఈ గుజ్జిని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనము ప్రొద్దున పూటనే టమాటాలు చేసి పెట్టుకుంటాం కదండి, అప్పుడే తాలింపు కూడా చేసుకోవాలండి. ఒక 100 గ్రాముల ఎల్లిపాయలని ఇట్లా కొంచెం దొడ్డుగా పట్టేసి పెట్టుకోవాలండి. తాలింపులో ఆవాలండి, ఓకేనా, అలాగే జీలకర్ర అండి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అండి. ఇందులోనే కొంచెం ఎల్లిపాయ దొడ్డుగా చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఇది కొంచెం తాలింపు వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవాలండి, ఇంగువ కంపల్సరీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. తగినంత పసుపు అండి. చూడండి, చింతపండు, ఉప్పు, టమాటాలు మిక్సీ పట్టినాక ఎలా వచ్చిందో చూడండి. మొత్తం పేస్ట్ లాగా అయిపోయిందండి. ఇందులోనే ఎల్లిపాయ ముద్ద వేసేసుకోవాలి, కారం వేసుకోవాలి, జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి వేసుకోవాలండి. అన్నీ కలిపిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో అసలు. ఇది ఎవరు టమాటా పచ్చడి అంటే నమ్మరండి. ఇంకొక విషయం అండి, ఎల్లిపాయలు ఇది నిల్వ పచ్చడి కదండి, 1 ఇయర్ ఉంటుందండి, తడి తగులుద్దండి. ఎంత వితిన్ ఒక 10 మినిట్స్లోనండి మనకు అయిపోయింది. ప్రొద్దునే టమాటాలు, చింతపండు, ఉప్పు కట్ చేసి అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడే తాలింపు చేసి పక్కన పెట్టేసుకుంటే టకటక అన్ని సాయంత్రం కల్లా ఉబ్బిపోతుందండి, మొత్తం చేసేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. తాలింపు వేసేసానండి, ఎంత మంచి సువాసన వస్తుందంటే అసలు ఎవరు ఇది టమాటా పచ్చడి అంటే నమ్మరండి, అంత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చాలా రేటు తగ్గిపోయినాయి కదండి టమాటాలు. ఒక 2 కిలోలు చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక చిన్న ఫ్యామిలీ అయితే 1 కేజీ అయినా సరిపోతుందండి. దోశలకి కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కూడా వేసేసుకుని అన్నం కూడా మొత్తం తినొచ్చండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.